సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. నవరాత్రులు ఎస్పెషల్లీ అక్టోబర్ మాసం అనగానే చాలా స్పిరిచువల్ మాసం అని మనం చెప్తూ ఉంటుంటాం. ఈ మాసానికి సంబంధించి చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటూ ఉంటాయి. ఏదైతే మనం అఫర్మేషన్స్ దాంతోపాటు విజువలైజేషన్ చేస్తూ ఉంటుంటామో ప్రతిదీ కూడా పాజిటివ్ వైబ్స్ యాడ్ ఆన్ అయ్యి ప్రతిదీ కూడా విజువలైజేషన్ త్రూ మనం అచీవ్ చేయొచ్చు అని చెప్తూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు చాలామంది అడిగేది ఏంటంటే లైఫ్లో కొన్ని నెగిటివ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, అవి ఎంత మర్చిపోదామన్నా వాటి నుంచి బయటపడలేకపోతున్నాం, ఏం చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందని అడుగుతుంటుంటారు. దీనికి సంబంధించి కల్పన గారు డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రూల్ని ఫాలో అవ్వండి, ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి. నమస్తే కల్పన గారు. నమస్తే ఉషా గారు. సో ఏదైతే పాజిటివ్ ఎనర్జీ ఈ అక్టోబర్ మాసంలో ఉంటుందో ఇల్లంతా కూడా అదే పాజిటివిటీతో నిండి ఉంటుంటుంది. మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో, ఏదైతే సంకల్పాన్ని తీసుకుంటూ ఉంటామో ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్తూ ఉంటుంటారు. సో బట్ దానికన్నా ముందు చాలామంది అనేది ఏంటంటే నెగిటివ్ వైబ్ ఉంది, ఒక ఇన్సిడెంట్ని మర్చిపోలేకపోతున్నాం, లేదంటే ఒక దగ్గరికి వెళ్ళిన జరిగినప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోలేకపోతున్నాం అని చెప్తుంటుంటారు. ఆ నెగిటివిటీని ఈ డేస్లో ఏ విధంగా మనం అంటే రిమూవ్ చేయొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు ఉషా గారు. సో మన వ్యూవర్స్ అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసినట్టయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఓవర్కమ్ చేయడానికి నేను ఈరోజు మీకు మంచి టెక్నిక్ అనేది నేను షేర్ చేయబోతున్నాను. చెప్పాలి అంటే మనకి ఈ 9 days కూడా నవరాత్రులు ప్రతి ఒక్క టెంపుల్లో కావచ్చు చాలా స్పెషల్గా అలంకరిస్తారు అమ్మవారిని. పూజలు చేయడం కావచ్చు, అమ్మవారిని అలంకరించడం కావచ్చు. సో మన ఇంట్లో కూడా మనం చాలా నీట్గా పెట్టుకుంటాము. సో గడపకి పసుపు రాసి బొట్లు పెడతాము, ఇంటి ముందు ముగ్గేస్తాము. సో అలాగే ఎర్లీ మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ 9 days మనము శ్రద్ధగా మనం పూజ చేసుకున్నట్టయితే సో మనకి లైఫ్లో ఉన్న ఛాలెంజెస్ అన్నీ పోయి కూడా మనకి మంచి సక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో ఏంటి అంటే మనము ఇల్లు నీట్గా అలంకరించుకొని, నీట్గా శుభ్రం చేసుకొని, సో అమ్మవారికి మంచిగా నైవేద్యం సమర్పించి, సో దీపారాధన చేసి మంచిగా పూలతో అలంకరించి, సో కాసేపు మనము ఒక 10 minutes లేదా అట్లీస్ట్ ఒక 5 minutes అయినా ఫస్ట్ మనం ధ్యానంలో కూర్చోవాలి, మెడిటేషన్లో కూర్చోవాలి. సో ఏంటి అంటే మనం మెడిటేషన్లో కూర్చోవడం వల్ల ఏంటి అంటే మన మైండ్, బాడీ, సోల్ అనేవి అలైన్ అవుతాయి. సో మనము ఆ డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం. ఓకే. సో అమ్మవారు అంటేనే శక్తి స్వరూపం. సో ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం మనం. సో కాసేపు మీకు కుదిరితే ఏదైనా మంచి డివోషనల్ మ్యూజిక్ పెట్టుకొని కావచ్చు, మంత్ర తీసుకోనైనా సరే, ఓం దుర్గాయ నమః అని 108 times ఉంటుంది. సో అది ప్లే చేసుకొని అయినా కూడా మనము ఒక 10 minutes మనం ధ్యానంలో కూర్చోవాలి. సో ఆ డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అవుతాం మనం. సో అమ్మవారు కూడా మనకి ఏవైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సొల్యూషన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఏంటి అంటే ధ్యానం చేసిన తర్వాత సో మీకు లైఫ్లో ఏవైతే ఛాలెంజెస్ ఉంటాయో, ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఏంటి అంటే మనకు ముందుకు ఒక్కొక్కసారి వెళ్ళలేము, పదే గుర్తొస్తూ ఉంటాయి. ఏదైనా పని చేయాలన్నా జరిగిపోయిన నెగిటివ్ సిచ్యువేషన్సే గుర్తొస్తూ ఉంటాయి, హోప్ లేకుండా చేస్తూ మన కాన్ఫిడెన్స్ని తగ్గిస్తుంది ఒక్కోసారి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మీకు ఏవైతే నెగిటివ్ సినారియోస్ జరిగాయో గతంలో, కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, సో ఇవన్నీ కూడా ఒక పేపర్లో రాసుకోవాలి. సో ఇలా సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మన పేరు రాయాలి. సో మన పేరు, అలాగే మనం ఎలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాం, సో అవి ఎన్నైనా కానివ్వండి. ఓకే. సో ధ్యానం చేసిన తర్వాత సో ఇవన్నీ కూడా పేపర్లో రాసుకోవాలన్నమాట. సో ఎలా అంటే నా మనసు, శరీరం మరియు ఆత్మ నుంచి డబ్బుకి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నట్టుగా మనం రాసుకోవాలన్నమాట. సో ఇలా ఏంటి అంటే అది మనీ రిలేటెడే కావచ్చు, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత సో ఏంటి అంటే ఇంకా మీరు సరెండర్ అయిపోవాలి యూనివర్స్కి. మీ మైండ్, బాడీ, సోల్లో నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా రిమూవ్ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. సో ఒక్కసారి ఏంటి అంటే అవన్నీ ఇలా చించేసేయాలి మనం. ఓకే. సో ఏంటి అంటే ఇంకా అవి కంప్లీట్గా రిమూవ్ అవుతున్నట్టు. సో ఇలా చించేసిన తర్వాత సో మనకి ఇంట్లో ఏదైనా మట్టి పాత్ర కావచ్చు, లేదా మనం యూజ్ చేయని బౌల్ ఏదైనా ఉన్నా కూడా సో ఈ పేపర్స్ ఏవైతే ఉంటాయో మనం రాసుకున్న పేపర్స్ అన్నీ కూడా సో ఇక్కడ మనము ఇలా బౌల్లో పెట్టేసి చిన్న కర్పూరం వేసేసి సో అవన్నీ మనం కాల్ చేసేయాలన్నమాట. సో కాల్ చేసిన తర్వాత యాషెస్ వస్తూ ఉంటాయి కదా,
సో యాషెస్ వచ్చినప్పుడు ఇంకా ఏంటి అంటే మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది కలుగుతుంది, ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి యాషెస్తో పాటు. సో చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, చాలా కూల్గా రిలాక్స్డ్గా ఉంటాము. సో ఏంటి అంటే ఇంకా యూనివర్స్కి సరెండర్ అయిపోతున్నాం. సో యూనివర్స్ చూసుకుంటుంది నన్ను అని ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం అనేది మనకి బిల్డ్ అవుతుంది అనమాట. సో కంప్లీట్గా యాషెస్ వస్తాయి కదా, అవి ఇంకా లైక్ మట్టిలో వదిలేసేయాలన్నమాట యాషెస్ని. సో చాలా మందికి డౌట్ వస్తుంది, సో కాల్ చేసిన తర్వాత ఏం చేయాలని. సో మట్టిలో వదిలేసేయాలన్నమాట. ఓకే, సో ఏదైతే మనం కాల్ చేస్తూ ఉంటామో ఆ పేపర్ని తీసుకెళ్ళి మట్టిలో వదిలేసేయాలి దాన్ని. ఓకే, టెక్నిక్ ఫాలో అయిన తర్వాత సో ఇప్పుడు మన మైండ్లో నుంచి స్పేస్ అంతా క్లియర్ అయిపోయింది. సో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రిమూవ్ అయిపోయాయి. సో ఆ స్పేస్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం పాజిటివ్ ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి, అంటే కొత్త గోల్స్ని సెట్ చేసుకోవాలన్నమాట. సో ఒక పేపర్లో మీరు ఏవైతే పొందాలనుకుంటున్నారో మీ లైఫ్లో, సో ఎంత డబ్బు అచీవ్ చేయాలనుకుంటున్నారు, మీ ఆరోగ్యం పట్ల కావచ్చు, లేదా రిలేషన్షిప్ పట్ల కావచ్చు, సో అవన్నీ కూడా జాబ్ పట్ల, బిజినెస్ పట్ల, సో అవన్నీ కూడా డీటెయిల్డ్గా మీరు పేపర్లో రాసుకోవాలి. ఓకే, సో ఇలా ఈ యాక్టివిటీ మీరు ఈ 9 days ఈ నవరాత్రిలో సో ఎన్ని టైమ్స్ అయినా కూడా చేయొచ్చు. ఈ బర్నింగ్ బౌల్ యాక్టివిటీ అనేది, బర్నింగ్ బౌల్ యాక్టివిటీ. సో ఏంటి అంటే కొంతమందికి ఒక్కసారి చేయగానే రిలాక్స్డ్గా ఉంటారు, ఇంకొంతమందికి ఇంకా ఏదో కార్నర్లో ఇంకా చిన్నగా కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఒక 2-3 times చేసినా, 4-5 times చేసినా కూడా ఈ 9 days పీరియడ్లో ఓకే సో చేస్తే మనకి అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. ఆ పాజిటివ్ ఆరా అనేది మనకి కలుగుతూ ఉంటుంది. ఉషా గారు, మనం గృహప్రవేశం చేసినట్టయితే ఇంట్లో హోమం చేస్తాం. అవును. సో ఏంటి అంటే మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో మనం హోమం చేస్తాం. సేమ్ మన మైండ్, బాడీ, సోల్లో నుంచి కూడా ఇవన్నీ కూడా రిమూవ్ అవుతున్నట్టుగా మనం ఈ బర్నింగ్ బాల్ యాక్టివిటీ అనేది చేస్తాం. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మ్యామ్. నిజంగా చాలా మందికి నెగిటివ్ థాట్స్ ఉంటూ ఉంటాయి. మీరు అన్నట్టుగానే ఈ 9 daysలో అమ్మవారి యొక్క స్వరూపం కావచ్చు, అమ్మవారి యొక్క మంత్రాలు కావచ్చు, అమ్మవారి యొక్క శక్తి కావచ్చు, ఆ వైబ్స్ అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటుంటుంది. అది ముగ్గు రూపంలో మనం చూసుకున్న, పూజా రూపంలో మనం చూసుకున్న ఆ పాజిటివ్ వైబ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ 9 days మంత్రాలతో ఎప్పటికప్పుడు ఇల్లంతా శోభయమానంగానే ఉంటుంది. ఈ డేస్లో ప్రత్యేకించి మీరు అన్నట్టుగా ఈ బర్నింగ్ బౌల్ యాక్టివిటీ కనుక తీసుకుని నెగిటివిటీని అంతా మనం రిమూవ్ చేసి ఏదైతే పొందాలి అనుకుంటున్నామో ఆ ఫీల్ని, ఆ సంకల్పాన్ని మనం తీసుకొని అమ్మవారిని అర్చించుకున్న, ఆధ్యాత్మిక వేలో చూసుకున్న, ఇటు లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనం చూసుకున్న, చాలా వాటికి స్పిరిచువల్ వేలో కనెక్ట్ అవుతూ ఉంటుంటారు అండ్ దాంతోపాటు నేచర్కి కనెక్ట్ అవుతూ ఉంటామని చాలా క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో కల్పన గారి క్లాసెస్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతి క్లాస్లోనూ పాజిటివ్ని ఏ విధంగా మనం గెయిన్ చేయాలి, నెగిటివిటీని ఏ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు టెక్నిక్స్ ఏంటి, మనీకి సంబంధించి బ్లాకేజెస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఫినాన్షియల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళందరికీ కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ, టెక్నిక్స్ త్రూ హీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకున్నా లేదా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఎవ్రీ ఫ్రైడే అండ్ దాంతోపాటు సండే ఫ్రీ మాస్టర్ క్లాస్ 1 hour తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఒకసారి జాయిన్ అయ్యి ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు అండ్ దాంతోపాటు 5 days క్లాసెస్కి, 7 days క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కల్పన గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఉషా గారు.